హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మానస ప్రపంచం. ఈరోజు క్రిస్పీగా కరకరలాడే పప్పు బిళ్ళలు చాలా టేస్టీగా, ఈజీగా ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇక బియ్యం అయితే ఒక 3 గంటలైతే నానబెట్టి ఇలా బియ్యపు పిండి మెత్తగా చేసుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొంచెం శనగలు వేసి, ఎండుమిరపకాయలేసి మెత్తటి పొడిగా చేసుకోవాలి. ఇప్పుడు బియ్యపు పిండిలో అందులో అది వేసేసి సన్నగా తరిగిన కరివేపాకు, ఒక గంట నానబెట్టిన మినపప్పు, ఒక గంట సేపు నానబెట్టిన పచ్చెనగపప్పు వేసి, అందులో రుచికి తగ్గబడ ఉప్పేసి బాగా కలుపుకోవాలని. ఇప్పుడు దాంట్లో వేడి వేడి నూనె కొద్దిగా వేసి, కొద్దిగా నీళ్ళైతే పోసి, మన చపాతీ పిండి ఎలా కలుపుకుంటాం అలా కలుపుకొని, వాటిని చిన్న చిన్న ముద్దలైతే ఈ విధంగా చేసైతే పెట్టుకోవాలి. ముందు కింద అయితే ఒక ప్లాస్టిక్ కవర్ అయితే వేసి, దానికైతే నూనె అయితే బాగా అప్లై చేసేసి, ముందుగా చేసుకున్న పిండినైతే ఈ విధంగా వెడల్పుగా పెట్టి, ఇలా వెడల్పుగా ఉండేది ఒకటి తీసుకొని దాని మీద అనేస్తే చాలా సాఫ్ట్‌గా అయితే వచ్చేస్తాయండి. పప్పులు ఒకే షేప్‌లో వస్తాయి. ఇలా అయితే చాలా ఈజీగా 100 పప్పు బెల్లాలైనా ఒక గంటలో అయితే చాలా ఈజీగా ఎవరి సహాయం లేకుండా అయితే చేసుకోవచ్చు. ఇలా నూనె వేడైన తర్వాత డీప్ ఫ్రై చేసుకుంటే రెండు వైపులా చాలా టేస్టీగా ఉండే, క్రిస్పీగా ఉండే పప్పు బిళ్ళలు రెడీ.